ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ఆలయం గురించి తెలుసుకుందాం. మొదటి రాజులు 8, 10, 11లో ఇలా రాయబడి ఉంటుంది. మేఘము యెహోవా మందిరమును నింపెను, యెహోవా తేజస్సు ఆ మందిరం అంతా కమ్మెను అని రాయబడి ఉంటుంది. యెహోవా తన మేఘము అంటే ప్రశాంతతకు సాదృశ్యం. తేజస్సు అంటే ఆయన మహిమ ఆ మందిరం అంతా ఉంటుంది అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ మందిరంలో మనం అడుగు పెడితే ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, మనల్ని ఎంతగానో దీవిస్తాడు, మనకు కావాల్సిన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. నువ్వు ఆయన మందిరంలో అడుగు పెడితే చాలు, ఆయనకున్న మహిమను నీకు అనుగ్రహిస్తాడు. హగ్గై 2:9లో ఇలా రాయబడి ఉంటుంది. మునుపటి మహిమ కంటే ఇప్పుడు ఆయన మహిమ మందిరంలో అధికమగును అని. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఒక్కసారి అడుగు పెట్టారనుకో, మీరు ఏదో ఒక బాధల్లో కానీ, ఏదో ఒక అనారోగ్య స్థితిలో కానీ, లేదా మీకున్న కుటుంబ సమస్యలే కావచ్చు, అదేదైనా కావచ్చు, మీరు అలాంటి బాధలతో ఆయన మందిరంలో ఒకవేళ మీరు అడుగు పెట్టి ఉంటే ఆయన మీ ఇబ్బందులన్నీ తొలగిస్తాడు, మీకు ఆనందాన్ని దయచేస్తాడు, మీ నోటి నిండా నవ్వును దయచేస్తాడు. అలాగే మీకున్న అనారోగ్యం నుంచి విడిపించి మీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. అనేకుల ఎదుట మిమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారి ముందే మిమ్మల్ని ఘనతాస్పదంగా నిలబెడతాడు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఆయన మందిరంలో అడుగు పెడితే చాలు, ఆయన మీ బాధలన్నిటినీ తొలగించి మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని దయచేస్తాడు. మత్తయి 18:20లో 2-3 కూడి ఉన్న దగ్గర ఆయన ఉండును అని రాయబడి ఉంటుంది. అంటే మందిరంలో అంతమంది కూడి ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉంటాడండి. ఆయన మందిరంలో ఆయన ప్రతి క్షణం నా బిడ్డలు ఏమని ప్రార్థిస్తారు, వాళ్ళకి నేను ఎలా సమాధానం ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఆనందపరచాలి అని దేవుడు అనుక్షణము మీ ప్రార్థన వింటూ ఉండే స్థలం అది. దేవుని మందిరం అంటే పరలోకపు గవిని. మరి ఆ పరలోకపు గవినికి చేరాలి అంటే ఆయన మందిరంలోకి ప్రతి ఒక్కరూ అడుగు పెట్టాలి. మీరు ఆయన మందిరంలోకి అడుగు పెట్టండి, ఆయన మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో ఉంచి అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నిలుపుతాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.